కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆంజనేయులు గౌడ్, ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారిని, మాజీ మినిస్టర్ హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని విమర్శించడం సరికాదని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, పట్టణ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, వైస్ చైర్మన్ నయీముద్దీన్ నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని, 6 గ్యారంటీలు 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, ప్రజలతో, రైతులతో, యువకులతో ఓట్లు వేయించుకొని మోసం చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ వారని, నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజలు మిమ్మల్ని ఓటుతో ఓడించి సునీతా లక్ష్మారెడ్డికి పట్టం కట్టి మీకు బుద్ధి చెప్పినా కూడా సిగ్గు లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు సత్యం గౌడ్, శివకుమార్, మండల అధ్యక్షుడు భోగశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ద్రోహి, ప్రజాద్రోహి, ప్రజలతో ఓట్లు వేయించుకొని, రైతులతో ఓట్లు వేయించుకొని, యువకులతో ఓట్లు వేయించుకొని అందరికి కూడా మేము ఈ గ్యారంటీలను ఇచ్చి మోసం చేసినటువంటి వ్యక్తులు మీరు, మోసం చేసినటువంటి పార్టీ మీది. ఈరోజు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మీకు బుద్ధి చెప్పి, ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఇక్కడ శాసనసభ్యులు 4 సునీతా లక్ష్మారెడ్డి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆమె 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచింది. మరి ప్రజల ద్రోహి, అదే రైతు ద్రోహి అయితే ప్రజలే ఎన్నుకుందురా? ఎవరు ద్రోహులు అనేది మీరు గమనించాలని చెప్పేసి నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరేంది నోటుకు వచ్చినట్టుగా మాట్లాడడం సమంజసం కాదు. మాకే నోరుందని చెప్పేసి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. ఒక నైతిక విలువ అనేది ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పటి నుంచి, చాలా రోజుల నుంచి రాజకీయాలలో ఉంటున్నారు. ఒక భాషా విధానం కూడా నేర్చుకోవాలి, ఓ పద్ధతి ప్రకారం పోవాలి. ప్రతిపక్షంలో మీరున్నారా, మేమున్నామా? మీరే ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాన్ని, పాలక పక్షాన్ని విమర్శించే అధికారం ప్రతిపక్షం ఉంది. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను వేలు పెట్టినటువంటి ధర్మము ప్రతిపక్షం పైన ఉన్నది. ఆమె ప్రతిపక్ష ఎమ్మెల్యే. హరీష్ రావు కూడా వారిని, హరీష్ రావును, సునీతా లక్ష్మారెడ్డిని విమర్శించేంత స్థాయి ఆమెది. నీ స్థాయిని బట్టి కూడా మాట్లాడు. స్థాయిని మరిచి మాట్లాడుతూ ఉన్నారు. పీజీ కాలేజ్ తీసుకుపోయిండు, డిగ్రీ కాలేజ్ తీసుకుపోయిండు. పీజీ కాలేజీ ఉన్నది తెలియదా మీకు? డిగ్రీ కాలేజీ ఉన్నది తెలియదా? మైనార్టీ కాలేజ్ ఉన్నది తెలియదా? మైనార్టీ స్కూల్స్ ఉన్నాయి తెలియదా? గురుకుల పాఠశాలలు ఉన్నాయి తెలియదా? ఎవరు ఆయం లేదు ఇవన్నీ. అటు బీజేపీ కానీ, ఇక్కడ కాంగ్రెస్ కానీ ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినటువంటి దాఖలాలు లేవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.